సో ఎవరైతే ఎన్టీపీసీ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎల్సిఎం హెచ్సిఎఫ్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ లార్జెస్ట్ నంబరు స్మాలెస్ట్ నంబరు వాటి డిఫరెన్స్ ఏమి, రిమైండర్స్ వస్తే ఏం చేయాలా ఏమి అనేది ఈ వీడియోలో నీట్గా డిస్కస్ చేస్తున్నా. ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. మీకు అడిగే 15 డేస్లో జరిగే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్లో ఏదో ఒక షిఫ్ట్లో ఈ 2 ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా పడతాయి. ఈ వీడియో ఫైనల్ వరకు చూడండి. ఓకే, లెట్స్ గో. సో ఒక స్మాల్ కాన్సెప్ట్ చెప్తాను చూడండి అంత లోపలే. ఫర్ ఎగ్జాంపుల్ 12 డివైడెడ్ బై 2 టర్మ్స్ తెలుసుకుందాం. 2 6 12 కదా, 0 వచ్చిందా, ఈ పాయింట్ ఏమవుతుంది, రిమైండర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి ఇదేమవుతుంది, కోషంట్ అవుతుంది. ఈ పార్ట్ ఏమవుతుంది, డివిడెండ్. నెక్స్ట్ 2 అని ఏమవుతుంది, డివైజర్. ఈ కాన్సెప్ట్ పైన ఇప్పుడు క్వశ్చన్ అనేది జనరేట్ చేస్తాను. ఒకసారి నీట్గా చూడండి. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము. అదేవిధంగా నంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ అయింది ఎగ్జామినేషన్లో. ఒకసారి చూడండి. ద లార్జెస్ట్ 4 డిజిట్ నంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై లార్జెస్ట్ 4 డిజిట్ నంబర్ ఏమవుతుంది చెప్పండి మీరే. సో 9999 లార్జెస్ట్ 4 డిజిట్ నంబర్. అదే స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్ అంటే సింపుల్గా ఏమవుతుంది, 1 పక్కన 4 డిజిట్స్. ఇది స్మాలెస్ట్. 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. స్మాలెస్ట్ 4 డిజిట్ నంబర్. సో ఇది అవసరం అవుతుందని చెప్తున్నాను ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు ఏం చెప్పాడు మనకి, లార్జెస్ట్ 4 డిజిట్ నంబర్ వెన్ డివైడెడ్ బై 7, 9 and 11. 7, 9 and 11 అండ్ రిమైండర్ చూడండి. రిమైండర్ ఎంత ఇచ్చినాడు, 5 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి నీట్గా కాన్సెప్ట్ చెప్తాను, ఒకసారి బాగా చూడండి. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఏం చేయాలంటే మనము 7, 9, 11కి ఎల్సిఎం కనుక్కోవాలా. ఎల్సిఎం ఆఫ్ 7, 9 and 11. సో చూద్దాం. 2తో ఏమన్నా పోతుందా, పోదు. 3తో పోతుంది చూడండి. 3, 7 అట్లే ఉంటుంది. 3, 3 జా, నెక్స్ట్ 11 జా, ఇంకేమన్నా క్యాన్సిలేషన్ అవుతుందా చూద్దాం, పోదు ఇంకా. నెక్స్ట్ చూడండి 3 స్క్వేర్ ఇంటూ 7 ఇంటూ 11. 3 స్క్వేర్ ఎంత, 9. 9 7 జా 77. చూద్దాం, డైరెక్ట్గా మల్టిప్లై చేస్తున్నా. 9 70 జా 630. 630 ప్లస్ 63. సో చూడండి 17 ఏం రాస్తున్నా, 70 ప్లస్ 7గా రాస్తున్నా. 9 7 జా 63, పక్కన 0 అంటే 630 ప్లస్ 63 ఎంత. ఎల్సిఎం ఫైనల్గా ఏమొచ్చింది మనకి, ఎల్సిఎం 693 కదా. ఈ 693తో 9999ని డివిజబుల్ చేయాలా. సో 693 9999. సో 693 1 జా 693. సో 6 0, నెక్స్ట్ 306 9. నెక్స్ట్ 4తో 5తో వేస్తే ఎక్కువ అయిపోతుంది. నెక్స్ట్ 4తో చూద్దాం ఒకసారి. 4తో సో 12 జా 3 4 జా 12, 36 37. నెక్స్ట్ 3 పక్కన ఉంటుంది. 24 ప్లస్ 3 27. సో 7. నెక్స్ట్ 16లో 7 పోతే ఎంత, 9. 16లో 7 పోతే 9. ఇక్కడ ఎంత, 9లో 7 పోతే 297. ఇప్పుడు ఇక్కడే చూడండి, బాగా కాన్సెప్ట్ నీట్గా వినండి. ఇక్కడ డివైడెండ్ కదా, ఈ పార్ట్ అంతా డివైడెండ్. ఇక్కడసారి నీట్గా వేస్తాను చూడండి. 999693. సో ఇది డివైజర్ ఇక్కడ మనకి, ఇది డివైడెంట్. ఈ డివైడెంట్లో వచ్చిన రిమైండర్ని మైనస్ చేయాలి. అంటే 9999 మైనస్ 297. ఫైనల్ రిమైండర్ ఎంత ఇచ్చినాడు మనకి, 5 ఇచ్చాడు. ప్లస్ 5 చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు చూడండి ఏమవుతుందో. సో 9లోంచి 7 పోతే 2, నెక్స్ట్ 9లో 9 పోతే 0, నెక్స్ట్ 9లోంచి 2 పోతే 7, 9702 ప్లస్ 5 ఎంత అవుతుంది, 9707. ఆప్షన్ నంబర్ ఏమవుతుంది, ఆప్షన్ నంబర్ ఏ చూడండి. ఆప్షన్ నంబర్ ఏ అనమాట. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ కూడా మ్యాక్సిమం మీకు జరగబోయే ఎన్టీపీసీ షిఫ్ట్స్లో ఖచ్చితంగా ఈ క్వశ్చన్ ఉంటుంది. మీకు జరగబోయే ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ 15 షిఫ్ట్లు జరుగుతున్నాయి. మీకు ఖచ్చితంగా ఒక షిఫ్ట్లో వస్తుంది చూడండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు స్మాలెస్ట్ 4 డిజిట్ నెంబర్ కూడా ఒక ప్రాబ్లం చేద్దాము. నెక్స్ట్ ప్రాబ్లం ఒకసారి చూద్దాం.
సో ఈ కాన్సెప్ట్ అర్థమైనట్లుంది. లార్జెస్ట్ నంబర్ అనే వర్డ్ కనపడితే ఏం చేయాలా, డివైడెంట్లో నుంచి రిమైండర్ మైనస్ చేసి ఇచ్చిన రిమైండర్ని ఏం చేయాలా, అడిషన్ చేయాలా. ఇది ప్రాసెస్ మనకి. ఓకేనా. సో మనకు నంబర్స్ ఏం చేయాలి, 7, 9. ఫస్ట్ ఎల్సిఎం తీసుకోవాలా, తర్వాత ఏం చేయాలా, వచ్చిన ఎల్సిఎంని లార్జెస్ట్ నెంబర్తో డివిజిబుల్ చేసిన తర్వాత ఫైనల్ రిమైండర్ వస్తుంది కదా, ఆ రిమైండర్ మైనస్ చేసి క్వశ్చన్లో ఇచ్చిన రిమైండర్ని ఏం చేయాలా, అడిషన్ చేయాలా. ఓకేనా. ఇది కాన్సెప్ట్. నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, మన టెలిగ్రామ్ ఛానల్లో నేను ఇలాంటి క్వశ్చన్స్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపిటేషన్ చేస్తాను, ఒకసారి సెండ్ చేస్తాను, ఒకసారి నీట్గా చూసుకోండి మీరు వెళ్ళి. స్మాలెస్ట్ 4 digit number which when divided by 2, 3, 5 leaves a remainder of 1 in each case. ఎగ్జామినేషన్లో స్మాలెస్ట్ అయినా అడగచ్చు, లార్జెస్ట్ అయినా అడగచ్చు. చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. మీకు జరగబోయే 15 షిఫ్ట్లో 15 days జరుగుతుంది మనకి. మ్యాక్సిమము నంబర్ ఆఫ్ 15 daysలో ఏదో ఒక షిఫ్ట్లో ఈ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. చూడండి ఇప్పుడు ఏం చెప్తున్నాడు, స్మాలెస్ట్ 4 digit నంబర్ ఇందాకే రాసిన స్మాలెస్ట్ 4 digit నంబర్ ఎంత, 1000 కదా. 4 digits ఉన్నాయి కాబట్టి స్మాలెస్ట్. ఓకేనా. స్మాలెస్ట్ 4 digit నంబర్ అంటే 1000. 3 digit నంబర్ అంటే ఏమవుతుంది, 100. నెక్స్ట్ 2 digit నంబర్ అంటే ఏమవుతుంది, 10. 1 digit నంబర్ అంటే 1. నెక్స్ట్ లార్జెస్ట్ 4 digit నంబర్ అంటే ఏమవుతుంది, 9999. 3 digits అంటే 999 తీసుకోండి. 2 digits అంటే 99 తీసుకోండి. 1 digit అంటే 9 తీసుకోండి. సింపుల్. ఇక్కడ లార్జెస్ట్ 4 అడగచ్చు, 3 అడగచ్చు, 2 అడగచ్చు, 1 అడగచ్చు, 5 కూడా అడగచ్చు. ప్రాసెస్ మొత్తం ఇదే. ఓకేనా. నెక్స్ట్ చూడండి ఏం చెప్తున్నాడు. సో 2, 3, 5 స్మాలెస్ట్ 4 digit నంబర్ లీవ్స్ ఎ రిమైండర్ ఎంత అన్నాడు, రిమైండర్ 1 అన్నాడు. ఇక్కడ డిఫరెన్స్ చెప్తున్నాను చూడండి ఒకసారి నీట్గా. సో ఇప్పుడు చూడండి 2, 3, 5కి ఎల్సిఎం కనుక్కుందామా. సో 2 1s, నెక్స్ట్ 3 పోదు, ఇంకా డైరెక్ట్గా ఎల్సిఎం మల్టిప్లై చేసుకోవడమే. ఎంత అవుతుంది, 2 3 6 13. ఈ ఎల్సిఎంతోనూ 4 digitని డివిజిబుల్ చేయాలా. ఇప్పుడు చూడండి 1000ని డివిజిబుల్ చేస్తున్నా. సో 30. ఓకేనా. ఇప్పుడు ఓకేనా. 30తో చేస్తే 900. మళ్ళీ ఏమవుతుంది, 3 90. రిమైండర్ ఎంత వచ్చింది, ఇంకా 10 కదా, ఇంకా వెళ్ళదు కదా. ఇప్పుడు చూడండి కాన్సెప్ట్ బాగా. ఇంతకుముందు మనం ఏం చేస్తాం, డివైడ్ అండ్ మైనస్ చేసినాం ఎక్కడ, లార్జెస్ట్ నెంబర్లో. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి డివైజర్ మైనస్ చేయాలి. ఇక్కడ డివైజర్ మైనస్ 1000 ప్లస్ 30 మైనస్ 10 ప్లస్ రిమైండర్ ఎంత ఇచ్చినాడు, 1 ఇచ్చినాడు. ఈ 1000 కూడా యాడ్ చేయాలి ఫైనల్గా. ఓకేనా. ఇప్పుడు చూడండి 30 మైనస్ 10 ఎంత, 1021. 20 ప్లస్ 1 21. సో 1021 ఆన్సర్, ఫైనల్ ఆన్సర్. చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఆప్షన్ నెంబర్ ఎన్ని, బి చూడండి. ఆప్షన్ నెంబర్ బి చూడండి. ఇక్కడ 4 digit నెంబర్ అయితే డివైజర్లో నుంచి రిమైండర్ని, మనం డివిజిబుల్ చేసిన రిమైండర్ని మైనస్ చేస్తున్నాం. ఫైనల్గా ఏం చేస్తున్నాం, రిమైండర్ని యాడ్ చేస్తున్నాం. ఇక్కడే లార్జెస్ట్ 4 digit నెంబర్ అయితే మనకి, సో డివైడెంట్లో నుంచే డివిజిబుల్ చేసిన రిమైండర్ మైనస్ చేస్తున్నాం. ఓకేనా. చూడండి ఇక్కడ డిఫరెన్స్, స్మాల్ డిఫరెన్స్ అనమాట. సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీకు చాలా యూస్ఫుల్ అయ్యే యూట్యూబ్ ఛానల్ మంది. ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి మా. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా నేను ఇదే క్వశ్చన్స్ పోస్ట్ చేస్తాను మీకు ఫ్రీగానే. ఇక్కడ అమౌంట్ ఏం తీసుకోవట్లేదు. ఓకేనా. సో వెళ్ళి టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను నేను. ఓకేనా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ when divided by 16, 24, 36 and 54 leaves a remainder 12, 20, 32 and 50. సో ఒకసారి చూడండి. నంబర్స్ రాయండి. ఫస్ట్ నంబర్స్ వాడు ఇచ్చిన నంబర్స్ రాయండి. ఏమేమి ఇచ్చిన నంబర్స్, ఫస్ట్ 16, నెక్స్ట్ 24, నెక్స్ట్ 36 అండ్ 54. నెక్స్ట్ రిమైండర్స్ ఏమి ఇచ్చినారో చూడండి ఒకసారి. ఈ నంబర్స్ కిందే ఉండాలి రిమైండర్స్, బాగా గుర్తుపెట్టుకోండి మీరు.
సో రిమైండర్స్ కూడా చూద్దాం ఒకసారి. రిమైండర్స్ ఏమి ఇచ్చినాడు? 12, నెక్స్ట్ 20, నెక్స్ట్ 20, 32, నెక్స్ట్ 50. 54 ఇక్కడ ఏమన్నాడు? ఫైండ్ ద లీస్ట్ నెంబర్ విచ్ వెన్ డివైడెడ్ బై 16, 24, 36 అండ్ 54 లీవ్స్ అ రిమైండర్ 12, 20, 32 అండ్ 50. సో ఇప్పుడు మనకి రిమైండర్స్ సేమ్ వస్తాయి ఇక్కడ. ఫైనల్ రిమైండర్ చూడండి ఎంత? 4. నెక్స్ట్ ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 4, నెక్స్ట్ 4, నెక్స్ట్ 4. ఈ రిమైండర్స్ ఫైనల్ వచ్చే ఒకే రిమైండర్గా కన్సిడర్ చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు మనము ఈ రిమైండర్స్కి ఎల్సిఎం తీసుకోవాలా, నెంబర్స్కి ఎల్సిఎం తీసుకోవాలా? ఇది ఒక కన్ఫ్యూజ్ ఏర్పడుతుంది చాలాసార్లు స్టూడెంట్స్ ఎగ్జామ్ రాసే టైంలో. చిన్న కన్ఫ్యూజ్ వస్తుంది మీకు. ఇలాంటి కన్ఫ్యూజ్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ నంబర్స్కే మనము ఎల్సిఎం తీసుకోవాలి. చూడండి 16, 24, 36, 54కి ఎల్సిఎం తీసుకుందాం. ఫస్ట్ 2 8 జా, 12 జా, నెక్స్ట్ 18 జా, నెక్స్ట్ 27 జా, నెక్స్ట్ 2తోనే చేద్దాం. 2 4 జా, నెక్స్ట్ 6 9, నెక్స్ట్ 27 వెళ్ళదు కాబట్టి అలాగే ఉంచేద్దాం. నెక్స్ట్ ఇప్పుడు 3తో చూద్దాం. 4 పోదు, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 9, నెక్స్ట్ 2తో చూద్దాం. 2, నెక్స్ట్ 2 1, నెక్స్ట్ 3 9 అలాగే ఉంటుంది. నెక్స్ట్ 3తో ఎక్కిద్దాం ఫైనల్గా. 2, నెక్స్ట్ 1 1 జా, నెక్స్ట్ 3 జా. సో ఇప్పుడు ఎల్సిఎం ఒకసారి కౌంట్ చేద్దామా? ఎల్సిఎం ఒకసారి కౌంట్ చేద్దాం. సో 1 2 3 4. సో ఎల్సిఎం చూడండి 2 పవర్ 4. నెక్స్ట్ 3 ఎనీ టైమ్స్ ఉందో చూద్దాం. 1 2 3, 3 క్యూబ్. ఇంకా 1 1 ఇంటూ 1 1ఏ కదా, ఇంకా ఫైనల్గా 1 ఇక్కడ 1 స్క్వేర్ రాస్తాం మీకోసం. చూడండి 2 పవర్ 4 ఎంత? 16. నెక్స్ట్ 27 చూద్దాం. 16 ఇంటూ 10 ఇట్లా డబల్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఏం చేయాలంటే చూడండి 16 ఇంటూ 20ని ఏం రాసుకుందాం? 20 + 7గా రాసుకుందాం, నో ప్రాబ్లం. సో 16 2 ఎంత? 320, పక్కన 0 ఉంది కాబట్టి 0. నెక్స్ట్ 16 7 70 + 42 112 ఎంత అవుతుంది చూద్దాం. 432. ఇప్పుడు మనం ఏం చేయాలా? రిమైండర్ ఎంత వచ్చింది మనకి? 4 వచ్చింది. మైనస్ చేయాలా? ఇంతకుముందు ఒకే నెంబర్ వస్తే ఏం చేయమన్నా? అడిషన్ చేయమన్నా. ఎక్కడ ఏం చేయమంటారా? మైనస్ చేయమంటారా? సో 428 ఆన్సర్. ఆప్షన్ నంబర్ సి 432, 444 అండ్ 428 అండ్ 452. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇదే క్వశ్చను డిఫరెంట్ మెథడ్లో చెప్పేస్తాను చూడండి. ఇలాంటి మోడలు ఏ న్యాచురల్ నంబర్ when divided by 4, 5, 6 and 7 leaves a remainder of 3 in each case. చూడండి ఒకే రిమైండర్ ఇచ్చినాడు. ఎంత ఇచ్చినాడు? 4, 5, 6, 7. నెక్స్ట్ ఈచ్ కేస్ ఎంత వచ్చిందంట? రిమైండర్ 3 వచ్చింది. ఈ క్వశ్చన్కి మళ్ళీ చెప్తున్న డిఫరెన్స్ చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. సో ఇప్పుడు చూడండి ఎల్సిఎం కనుక్కుందామా? ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఫైనల్గా ఏం చేయాలా? రిమైండర్ అడిషన్ చేయాలా. ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలా? సబ్ట్రాక్షన్ చేయాలా. మళ్ళీ చెప్తున్నా అదే పాయింట్. సో 2 2 2 జా, నెక్స్ట్ 3, నెక్స్ట్ 5 అలాగే ఉంది, నెక్స్ట్ 3, నెక్స్ట్ 7. ఇంకేమైనా వెళ్తుందా? వెళ్ళదు. సో ఎల్సిఎం చూద్దాం. 4 ఇంటూ 5 ఇంటూ 3 ఇంటూ 7. 2 2 జా 4, 5 ఇంటూ 3 ఇంటూ 7, 20 ఇంటూ 21, నెక్స్ట్ 420. ఏం చేయాలి ఇప్పుడు? 420 + 3. ఫైనల్ ఆన్సర్ ఏం మరి? 423. ఇది ఎల్సిఎం నెక్స్ట్ మోడల్ అనమాట. ఆప్షన్ నెంబర్ బి చూడండి. ఇప్పుడు సో వీడియో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఏం చేద్దామంటే మనము ఇప్పుడు ఇంకో హెచ్సిఎఫ్ మోడల్స్ కూడా నెక్స్ట్ వీడియోలో ఒకసారి నీట్గా చేద్దాం. అంతకంటే ముందు హెచ్సిఎఫ్ వీడియోస్ కూడా నెక్స్ట్ టుమారో నేను పోస్ట్ చేస్తానన్నమాట. అంతకంటే ముందు మీరు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మా ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చూడండి. నేను ఆల్జీబ్రా టాపిక్ చెప్పేసి ఉంచాను నేను ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లోనే. మీకు చాలా యూజ్ అవుతాయి. ఎన్టీపీసీ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అది గ్రాడ్యుయేట్ కావచ్చు, అండర్ గ్రాడ్యుయేట్ కావచ్చు, ఫస్ట్ వెళ్ళి విజిట్ చేయండి ఆ వీడియోస్. మీకు చాలా యూజ్ అవుతుంది. ఓకే ఇంకా ఏమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే మన వీడియో
కామెంట్స్ రూపంలో కామెంట్ చేయండి, నెగిటివ్ కామెంట్స్ పెట్టద్దండి అమ్మ. ఓకే, నెక్స్ట్ ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు కావాలనుకుంటే, నంబర్ ఆఫ్ టైప్స్ కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో వెళ్ళి జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఎన్సీఆర్టీ బుక్స్ నేను ఆల్రెడీ పోస్ట్ చేసి ఉంచాను మన టెలిగ్రామ్ ఛానల్లోనే, వెళ్ళి విజిట్ చేయండి. ఓకే, ఈ వీడియో ఇంతటితో కంప్లీట్ అయింది. థ్యాంక్ యూ.